సో బేసిక్గా దీన్ని పిఈపిఎస్ స్మార్ట్ కీ అంటాం. అలా సౌండ్ వచ్చినప్పుడు మనం ఒకసారి మళ్ళీ అన్ని డోర్స్ అనేవి ప్రాపర్గా చెక్ చేసుకొని మళ్ళీ రిక్వెస్ట్ సెన్సార్ ప్రెస్ చేస్తే లాక్ అయిపోతాయి. ఇలా స్లైడ్ చేసి ఇక్కడ ఇది ఉంది కదా, ఇలా అంటే ఈ ఫిజికల్ కీ అనేది మనకు వస్తుంది అనమాట. సో దీనికి ఒక పర్టికులర్ రేడియస్ ఉంటుంది అనమాట. సో ఆ రేడియస్లో ఈ కీ ఉన్నప్పుడే వర్క్ అవుతుంది. 30 సెకండ్స్ ఉంటాయి అనుకుంటా, తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. 30 సెకండ్స్ లోపు ఏ డోర్ అన్లాక్ కాకపోతే ఇట్ ఆటోమేటికలీ లాక్స్ బై ఇట్ సెల్ఫ్. ఎప్పుడైనా మనం దూరం ఉన్నప్పుడు ఎవరికన్నా బూట్ అన్లాక్ చేయాలి బట్ వాళ్ళకి కీ ఇవ్వద్దు అనుకున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. సో ఇది మన ఛానల్లో చాలా వైరల్ అయిన ట్రిక్ అనమాట. సో రెస్పాండ్ అవుతుంది చూడండి. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వన్స్ అగైన్ మోటో లాజిస్టిక్స్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈ కీ ఫీచర్స్ అనమాట. సో రెండు సేమ్ కీసే. ఇది వచ్చేసి టాటా కీ అనమాట, స్మార్ట్ కీ. ఇది నార్మల్ బేసిక్ కీ. ఇది నేను స్కిన్ యాడ్ చేసిన తర్వాత. సో రెండు ఒకటే కీస్. సో వీటి ఫీచర్స్ అయితే చూద్దాం. సో ఇదైతే మా కార్ టాటా అల్ట్రోస్ DCA మోడల్, టాప్ ఆఫ్ ద లైన్ అనమాట. సో దీనికి స్మార్ట్ కీ వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద అన్ని టాటా కార్స్కి వస్తుంది అనమాట ఈ కీ అనేది, ఎక్సెప్ట్ ద కర్వ్ మోడల్. దానికి మాత్రం కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ కీ వస్తుంది, బట్ ఫీచర్స్ అయితే సేమ్ ఉంటాయి. సో మిగతా అన్ని టాటా కార్స్కి ఈ కీయే వస్తుంది అనమాట. సో లెట్స్ స్టార్ట్. సో బేసిక్గా దీన్ని పిఈపిఎస్ స్మార్ట్ కీ అంటాం. పిఈపిఎస్ అంటే ప్యాసివ్ ఎంట్రీ ప్యాసివ్ స్టార్ట్ కీ అనమాట. సో అంటే వితౌట్ యూజింగ్ ద కీ మనం ప్యాసివ్గా ఎంట్రీ తీసుకోవచ్చు లోపలి కార్ లోపలికి, అండ్ వితౌట్ యూజింగ్ ద కీ ప్యాసివ్గా స్టార్ట్ చేయొచ్చు. సో అందుకే పిఈపిఎస్ కీ అని అంటారు. సో ఇంకా దీని ఫీచర్స్ చూద్దాం. బేసిక్గా దీంట్లో 4 బటన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి లాక్ బటన్, లాక్ అండ్ అన్లాక్. మీరు లాక్ అండ్ అన్లాక్ చేసినప్పుడు మిర్రర్స్ కూడా లైక్ ఫోల్డ్ అన్ఫోల్డ్ అయితేనే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ బటన్ వచ్చేసి మనకి ఈ హెడ్ ల్యాంప్ బటన్. సో ఈ హెడ్ ల్యాంప్ బటన్ ఏంటంటే దీన్ని ఫాలో మీ హెడ్ ల్యాంప్ అని అంటారు, ఫాలో మీ హోమ్ హెడ్ ల్యాంప్ అంటారు. సో బేసిక్గా దీన్ని ప్రెస్ చేస్తే మనకి హెడ్ లైట్స్ ఉన్నాయి కదా, అవైతే ఆన్ అయ్యి ఒక 60 సెకండ్స్ ఉంటాయి అనుకుంటా, తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయితే, లేదంటే మనం కూడా ఇట్లా ఆఫ్ చేసుకోవచ్చు. ఇది నైట్లో యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇట్ విల్ మేక్ ఎ వే టు యువర్ హౌస్ అనమాట. సో అందుకే దీన్ని ఫాలో మీ హెడ్ ల్యాంప్స్ అంటారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ బూట్. జనరల్గా అన్ని టాటా కార్స్లో ఈ బూట్ అందరు ఏమనుకుంటారు అంటే ఇది ఒత్తి పట్టంగానే బూట్ పైకి లేస్తాను అనుకుంటారు. మీకు సో అన్లాక్ చేసిన, అండ్ బూట్ ప్రెస్ చేసి హోల్డ్ చేయడం వల్ల ఏం యూజ్ లేదు. సో దీని ఫీచర్ వచ్చేసి ప్రెస్ అండ్ హోల్డ్ కాదు. సో ఒకసారి మనం లాక్ చేద్దాం. దీని యాక్చువల్ ఫంక్షన్ ఏంటంటే ఎప్పుడైనా మనం దూరం ఉన్నప్పుడు ఎవరికన్నా బూట్ అన్లాక్ చేయాలి బట్ వాళ్ళకి కీ ఇవ్వద్దు అనుకున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. సో నేను 2 కీస్ ఇక్కడ పెడుతున్నా. ఇప్పుడు జనరల్గా నేను ఇది ఇక్కడ పెట్టేస్తున్నా. సో ఇప్పుడైతే బూట్ అన్లాక్ అవ్వదు కదా. సో ఎవరికైనా మనం యాక్సెస్ ఇవ్వాలి, బూట్ అన్లాక్ చేసే ఆప్షన్ ఇవ్వాలనుకుంటే జస్ట్ దీన్ని ఒకసారి ఇలా ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేసిన తర్వాత నేను కీ ఇక్కడ పెడుతున్నా. సో రేంజ్ ఉండదు, బట్ కీస్ అయితే అక్కడే ఉన్నాయి. బట్ ఏంటంటే ఇక్కడ నుండి మనం బూట్ అనేది అన్లాక్ చేయొచ్చు. ఇదేంటంటే మిగతా డోర్స్ ఏవే అన్లాక్ కావు. సో చూడండి, డోర్స్ ఏవి అన్లాక్ కాదు, ఓన్లీ బూట్ అనేది అన్లాక్ అవుతుంది అనమాట. సో అది మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసేసినాం అనుకో, మళ్ళీ ఇప్పుడు రాదు. సో అది 4 బటన్స్ యొక్క యూస్. అండ్ ఇంకోటి వచ్చేసి మనం ఎప్పుడైతే అన్లాక్ చేస్తామో, అన్లాక్ చేసినప్పుడు మనకి ఎవరైనా 30 సెకండ్స్ లోపు ఏ డోర్ అన్లాక్ కాకపోతే, ఇంక్లూడింగ్ ద బూట్, ఏది అన్లాక్ కాకపోతే ఇట్ ఆటోమేటికలీ లాక్స్ బై ఇట్ సెల్ఫ్. సో చూడండి, నేను అన్లాక్ చేసిన ఆఫ్టర్ 30 సెకండ్స్ అది ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. చూడండి, సో ఇదేంటంటే మనం ఏ డోర్ అన్లాక్ చేయకపోతేనే అవుతుంది. ఏదైనా డోర్ అన్లాక్ చేసి మళ్ళీ క్లోజ్ చేస్తే కాదు. సో చూసారు కదా, ఆఫ్టర్ 30 సెకండ్స్ అది ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. ఈ 4 బటన్స్ యూజ్ అయితే అది. అండ్ ఇంకొక యూజ్ వచ్చేసి మనకి లాక్ అండ్ అన్లాక్ ప్రెస్ చేస్తే మనకి కార్లో అలారం మోగుతుంది. సో అది ఎప్పుడంటే మనకి కార్ని ఫైండ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో మనం ఏం చేయొచ్చు అంటే లాక్ అండ్ అన్లాక్ ఉంది కదా, సో ఆ రెండింటిని ఒకటేసారి ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే మనకి కార్లో అలారం వస్తుంది. సో ఈ లాక్ అండ్ అన్లాక్ ఉంది కదా, సో ఇలా ఒక అలారం అయితే వస్తుంది. సో అది. సో ఇవి ఈ 4 బటన్స్ యొక్క యూస్. అండ్ నెక్స్ట్ ఇక మెయిన్ యూజ్ వచ్చేసి మనకి లోపలికి ప్యాసివ్ ఎంట్రీ అనమాట. సో దీనికి సపరేట్గా రిక్వెస్ట్ సెన్సార్ అని ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో దీన్ని రిక్వెస్ట్ సెన్సార్ అని అంటాం. సో బేసిక్గా ఈ కీ అనేది మన పాకెట్లో ఉన్నంతసేపు మనం దీన్ని అన్లాక్ అండ్ లాక్ చేయొచ్చు.
సో దీనికి ఒక పర్టికులర్ రేడియస్ ఉంటుంది అనమాట. అరౌండ్ ఈ బటన్కి అరౌండ్ రేడియస్ ఉంటుంది. సో ఆ రేడియస్లో ఈ కీ ఉన్నప్పుడే మనకి ఇది ఈ రిక్వెస్ట్ సెన్సార్ అనేది వర్క్ అవుతుంది. సో మనం కార్ లోపలికి వచ్చినాక ఈ కీ అనేది కార్లో ఏ ప్లేస్లో ఉన్నా మనకి కార్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఇంజన్ స్టాప్ బటన్ కనిపిస్తుంది కదా, సో అది ప్రెస్ చేస్తే ఇంజన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది ఈ కార్ మొత్తంలో ఎక్కడున్నా సరే, ఈ కార్ మొత్తంలో ఏ ప్లేస్లో ఉన్నా ఇదైతే స్టార్ట్ అవుతుంది. సో జనరల్గా అయితే మనకి ఇక్కడ ఒక లైక్ పర్టికులర్ ప్లేస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కీ సింబల్ ఉంది కదా, జనరల్గా ఇక్కడ పెట్టడానికి ప్లేస్ అయితే ఉంది. సో ఇక్కడ పెట్టవచ్చు, లైక్ ఎక్కడన్నా ఈ కార్ మొత్తంలో ఎక్కడ పెట్టినా కార్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ చేస్తా. సో అది సో ఒకవేళ ఇందులో బ్యాటరీ అయిపోతే ఎలా అనేది చెప్తా. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఫిజికల్ కీ ఉంటుంది. సో మీరు ఏ కీ అయినా, ఏ కార్ కంపెనీ కీ అయినా చూడవచ్చు, మీకు ఫిజికల్ కీ అనేది ఉంటుంది. సో ఇందులో అయితే టాటా కీస్లో అయితే జనరల్గా ఇక్కడ ఉంటుంది. సో ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ని జస్ట్ ఇలా కొంచెం స్లైడ్ చేసి, సో ఇది ఇలా స్లైడ్ చేసి ఇక్కడ ఇది ఉంది కదా, ఇలా అంటే ఈ ఫిజికల్ కీ అనేది మనకు వస్తుంది అనమాట. సో ఒకవేళ రిమోట్ అనేది పని చేయకపోతే, లైక్ బ్యాటరీ ఇష్యూ ఏమైనా ఉంటే, సో దీంతో బట్టి కూడా అన్లాక్ చేయొచ్చు. సో ఈ ఫిజికల్ కీ యూజ్ చేసి మనం కార్ని ఎలా అన్లాక్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనకి స్లాట్ ఉంది కదా, సో ఆ స్లాట్లో పెట్టి రైట్ సైడ్ అనాలి. సో రైట్ సైడ్ అంటే ఆటోమేటిక్గా అన్లాక్ అయ్యిద్ది. సో ఇది కొంచెం చిన్న ఉంది కాబట్టి అనడానికి రావట్లేదు, బట్ ఒకసారి ట్రై చేస్తే సో అన్లాక్ అయిపోయిందనమాట. సో చూడొచ్చు. సో అన్లాక్ అయితే చేస్తాం, కానీ కార్ని స్టార్ట్ ఎట్లా చేయాలి? సో ఇక్కడ మనకి ఈ సెన్సార్ ఉంటుంది అనమాట. ఈ కీలో ఒక సెన్సార్ ఉంటుంది, ఇంజన్ ఇమ్మొబిలైజర్ అని చెప్పి. సో ఆ సెన్సార్ని ఇక్కడ ప్లేస్ చేస్తే ఒకవేళ అందులో బ్యాటరీ అయిపోయినా సరే మన కార్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ స్టాప్ ఉంది కదా, సో సేమ్. సో ఈ లాక్ ఉంది కదా, ఫర్ సపోజ్ ఎప్పుడైనా మనం కార్ నుండి ఎగ్జిట్ అయినప్పుడు ఏదన్నా ఒక డోర్ ప్రాపర్గా క్లోజ్ అవ్వకపోతే మనకి ఈ లాక్ అనేది పనిచేయదు అనమాట, ఈ రిక్వెస్ట్ సెన్సార్ అనేది పనిచేయదు. సో చూపిస్తాం మీకు. సో ఫర్ సపోజ్ ఏదైనా కానీ, అది హుడ్ అయినా బూట్ అయినా ఏదైనా ఒక డోర్ అన్లాక్ అంటే ప్రాపర్గా లాక్ కాకపోతే, సో నేను దీన్ని ప్రాపర్గా లాక్ చేయట్లేదు అండ్ నేను ఈ రిక్వెస్ట్ సెన్సార్ని ప్రెస్ చేస్తున్నా. సో మనకు ఒక సౌండ్ వచ్చింది కదా, సౌండ్ వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదో ఒక డోర్ అనేది ప్రాపర్గా క్లోజ్ అవ్వలేదని అర్థం. అండ్ మనకి ఏ డోర్ అనేది లాక్ కాదు, సో అన్నీ అన్లాక్లోనే ఉంటాయి. సో అలా సౌండ్ వచ్చినప్పుడు మనం ఒకసారి మళ్ళీ అన్ని డోర్స్ అనేవి ప్రాపర్గా చెక్ చేసుకొని మళ్ళీ రిక్వెస్ట్ సెన్సార్ ప్రెస్ చేస్తే లాక్ అయిపోతాయి. అండ్ ఒకవేళ మీ కార్లో సన్ రూఫ్ ఉంటే, ఫర్ సపోజ్ నేను సన్ రూఫ్ క్లోజ్ చేయకుండానే బయటికి వచ్చేసిన అనమాట. ఫర్ సపోజ్ నేను ఇక్కడ నుండి లాక్ చేస్తా, ఆటోమేటిక్గా సన్ రూఫ్ కూడా క్లోజ్ అవుతుంది. ఇది ఓన్లీ సన్ రూఫ్కే పనిచేస్తుంది, లైక్ విండోస్ అయితే ఏం రోల్ అప్ కావు, ఓన్లీ ఈ సన్ రూఫ్ ఉంది కదా అదొక్కటే పనిచేస్తుంది. సో చూసారు కదా, నేను లాక్ చేయగానే ఆటోమేటిక్గా సన్ రూఫ్ అనేది క్లోజ్ అవుతుంది. ఇది ఓన్లీ సన్ రూఫ్కే, విండోస్కి అయితే కాదు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది కైండ్ ఆఫ్ ట్రిక్ అనుకోండి మీరు, ఇది ఏ కీలో అయినా పనిచేస్తుంది. ఫర్ సపోజ్ ఈ కీ రేంజ్ అనేది సరిపోకపోతే, లైక్ ఏదైనా పెద్ద పార్కింగ్ లాట్స్లో ఉన్నప్పుడు, లైక్ మనకి లాక్ అండ్ అన్లాక్ ప్రెస్ చేస్తే అది సౌండ్ వస్తుంది కదా, సో అది మనం ఎనేబుల్ చేయాలనుకుంటే, సో నేను కార్ నుండి దూరం వెళ్తున్నా అండ్ 2 కీస్ నా దగ్గర ఉన్నాయి. ఆ రేంజ్ అయిపోయేంత వరకు వెళ్దాం. సో నేనైతే చాలా దూరం వచ్చిన అయినా కూడా పనిచేస్తుంది నార్మల్గా. సో కనిపిస్తుంది కదా, సో నేనైతే చాలా దూరం వచ్చినా, ఇంకా వెళ్తున్నా. సో నేనైతే కార్ నుండి చాలా దూరం వచ్చినా, నేను అక్కడ ఇంకో కెమెరా కూడా పెట్టిన. సో ఇక్కడ నుండి ఒకసారి ప్రెస్ చేస్తా. సో చూడండి, రెస్పాన్స్ అయితే అవ్వట్లేదు. సో నేను ఇది ఏంటంటే ఒకసారి బ్రెయిన్ దగ్గర పెట్టుకొని ట్రై చేస్తా. సో ఇది మన ఛానల్లో చాలా వైరల్ అయిన ట్రిక్ అనమాట. సో రెస్పాండ్ అవుతుంది చూడండి. సో నేను ఇక్కడనే ఉంటున్నా, మళ్ళీ ఒకసారి. సో 1 సెకండ్, ఇది నార్మల్గా రెస్పాండ్ అవ్వట్లేదు కదా. సో ఇప్పుడు బ్రెయిన్ దగ్గర పెట్టుకొని ట్రై చేస్తా. సో చూసారు కదా, రెస్పాన్స్ అవుతుంది. సో ఇది ఒక చిన్న ట్రిక్ అనమాట, మీరు ఎక్కడైనా పెద్ద పార్కింగ్ లాట్స్లో ఉన్నప్పుడు సో ఇది యూజ్ అవుతుంది. సో ఇవి ఈ కీ యొక్క ఫీచర్స్ అయితే. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ మోటో లాజిస్టిక్. సీ యూ నెక్స్ట్ వన్. బై బై.